హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియో వచ్చేసరికి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ ఇవాళైతే మీకు క్లియర్ చేస్తాను. మౌల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే హోల్స్ ఎలా పెట్టాలి అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. అలాగే కప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మౌల్డ్ మీరు రైజిన్ ఆర్ట్ చేసిన తర్వాత మీరు మొత్తం అంటే అవుట్పుట్ అంతా వచ్చిన తర్వాత మీరు ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఒకవేళ ఇట్లాంటి లిడ్ లేకపోతే ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి, అది కూడా చూపిస్తాను. అలాగే కీ చైన్స్ కి హోల్స్ ఎలా పెట్టాలని కూడా కామెంట్ చేశారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మధ్యలో పుల్లలాగా ఉంది కదా, అది కనుక ఉంటే మౌల్డ్ కి మీకు హోల్స్ పెట్టక్కర్లేదు. ఈ రైజిన్ ఆర్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా సరే మౌల్స్ ఎప్పుడు కూడా ఇట్లా హోల్స్ ఉన్నవే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ అయితే వేరే మౌల్స్ ఒకవేళ మీకు లిడ్ లేకపోతే ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ కప్స్ ఎలా క్లీన్ చేసుకోవాలన్నారు కదండి, నేను ప్రెజెంట్ అయితే ప్లాస్టిక్ కప్స్ యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నానండి. ఇక్కడ నాకు చిన్న చిన్న టీ కప్స్, పేపర్ కప్స్ ఉంటాయి చూడండి, అలాంటివి అయితే నాకు దొరకవు, పెద్ద పెద్దవి దొరుకుతాయి. మీరైతే అవే యూస్ చేయండి, జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా ఉంటుంది. అలాగే ప్లాస్టిక్ కప్ వచ్చేసరికి క్లీన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఆ రైజిన్ లిక్విడ్ మొత్తం యూస్ చేసిన తర్వాత డ్రై అయ్యే వరకు ఉంచండి, పక్కనే పెట్టండి. డ్రై అయిపోయిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే మీకు ఆ పొడంతా రాలిపోతుంది, అప్పుడు దులుపుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు అది వీడియో తీస్తే మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు మౌల్స్ బాగా డస్ట్ ఉంది అనుకోండి, ఎలా క్లీన్ చేసుకుంటారంటే జస్ట్ మనం డిష్ వాష్ లిక్విడ్స్ ఉంటాయి చూడండి, వాటితో జస్ట్ లైట్గా వాటర్ పోసి ఒక డ్రాప్ వేసి వాష్ చేసేసుకోండి. డ్రై అయిపోయిన తర్వాత యూస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ముందు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఫుల్ వీడియో కూడా చేస్తాను.